1:30 లంచ్ టైం అది. అప్పుడే కాలేజ్ నుంచి అందరూ కూడా లంచ్ చేయడానికి మెస్కి వెళ్ళారు. ప్లేట్లో భోజనం పెట్టుకొని సరదాగా మాట్లాడుకుంటూ తినడం కూడా మొదలు పెట్టేశారు. కానీ ఆ మెస్ కాసేపట్లోనే యముడి వశం కాబోతుందని, అదే వాళ్లకు చివరి భోజనం అవుతుందని పాపం ఆ అమాయకులు ఊహించలేకపోయారు. విమానం రూపంలో యముడొస్తాడని, డాక్టర్ కావాలనుకున్న కలలన్నీ కూడా క్షణాల్లోనే ఆవిరి చేస్తాడని ఆ చదువుల బిడ్డలు పాపం పసిగట్టలేకపోయారు. ఏ తల్లి కన్న బిడ్డలో కానీ హాస్టల్ మిస్లోని తమ చివరి మజిలీ పూర్తవుతుందని గుర్తించలేకపోయారు. కనీసం చివరి చూపు కూడా చూసుకోనివ్వకుండా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ ఘటన విన్న తర్వాత ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారు రోధిస్తున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా గుండెలు అవిసిపోయేలా అనిపిస్తోంది. చెట్టును ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం రెక్క మేఘానగర్ సమీపంలో ఉన్నటువంటి ఇంటర్న్ డాక్టర్ హాస్టల్ భవనాన్ని బలంగా ఢీకొట్టింది. అది దీంతో భారీగా మంటలు చెలరేగడంతో ఆ మెస్లో భోజనం చేస్తున్న పలువురు మెడికోస్ తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. త్వరలో డాక్టర్ అవ్వాలి, ప్రజలకు సేవలు అందించాలని ఏళ్లుగా కలలు కన్న వాళ్ళు, కష్టపడుతూ వస్తున్న వాళ్ళు కనీసం కన్న తల్లి సైతం గుర్తుపట్టలేనంత దుర్మరణం చెందారు.